అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ప్రతీకార సుంకాల గడువు ముగింపుకు చేరుకుంది. వాణిజ్య ఒప్పందం ఇంకా ఖరారవ్వని నేపథ్యంలో భారత్ పై 20 నుంచి 25% వరకు అదనపు సుంకాలు విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ, భారత్ మిత్రదేశంగా ఉన్నప్పటికీ గతంలో ఇతర దేశాల కంటే ఎక్కువ సుంకాలు విధించిందని పేర్కొన్నారు. తాను బాధ్యత స్వీకరించిన తరువాత అటువంటి పరిస్థితులు కొనసాగబోవని స్పష్టం చేశారు. గత ఏప్రిల్ 2న అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన అనంతరం ట్రంప్ అన్ని దేశాలపై ప్రతీకార టారిఫ్లు ప్రకటించారు. ఆయా దేశాలు అమెరికాపై విధించిన సుంకాలకు ప్రతిస్పందనగా సగం మేరకు అదనపు టారిఫ్లు విధించనున్నారు. భారత్ పై 26% అదనపు సుంకాలు విధించనున్నట్లు ప్రకటించిన ట్రంప్ అన్ని దేశాలకు 90 రోజుల తాత్కాలిక గడువిచ్చి ఆ గడువులో 10% మాత్రమే టారిఫ్లను అమలు చేశారు. ఇప్పుడు ఆ గడువు ముగియడంతో దానిని ఆగస్టు 1 వరకు పొడిగించారు. ఇప్పుడు ఆగస్టు 1 సమీపించడంతో భారత్ అమెరికా మధ్య వాణిజ్య చర్చలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మధ్యంతర ఒప్పందానికి అవకాశాలుంటాయని వాణిజ్య శాఖ అధికారులు తెలిపారు. ఈ చర్చల భాగంగా అమెరికా బృందం ఆగస్టు 25న భారత్ కు రానుంది. ఈ సమావేశంలో భారత్ ట్రంప్ విధించిన అదనపు 26% సుంకాన్ని తొలగించాల్సిందిగా కోరనుంది. అంతేకాకుండా ఉక్కు, అల్యూమినియం, ఆటోమొబైల్ రంగాలపై విధించిన అధిక సుంకాలపై కూడా చర్చలు జరగనున్నాయి. ముఖ్యంగా ఉక్కు మరియు అల్యూమినియంపై 50%, ఆటోమొబైల్ రంగంపై 25% టారిఫ్ల సడలింపు అంశాలను భారత్ బలంగా ప్రస్తావించనుంది. ఈ ఒప్పందం సకాలంలో కుదిరితే భారత్ అమెరికా వాణిజ్య సంబంధాలకు కొత్త దిశ అందించనుంది. వాణిజ్య అభివృద్ధి, పెట్టుబడుల లావాదేవీలు, ఉత్పత్తుల మార్పిడిలో స్పష్టమైన మార్పులు ఆశించవచ్చు.